బాబాయ్ దగ్గరికి పాలిటిక్స్ అంట. ఓకే, ఎవరిని తిట్టుకో, మనకు మాట్లాడుతున్నాడు. ఆల్రెడీ వంశీ గారిని, వల్లభనేని వంశీ గారిని అరెస్ట్ చేసినాక ఈ రోజు వెళ్ళి జగన్ గారికి కలిసారు. ఎలా అనిపిస్తుంది? వల్లభనేని వంశీని అరెస్ట్ చేయడము సమంజసమే. అర్థమవుతుందా? తల్లి పాలు తాగి రొమ్ము గుద్దే రకం ఆయనకి రాజకీయ భిక్ష పెట్టింది టీడీపీ. అట్లాంటిది చంద్రబాబు నాయుడు గారి భార్య కోసం ఎంత ఘోరంగా మాట్లాడాడు అప్పట్లో. చాలా ఘోరంగా మాట్లాడాడు కదా. అసలు చంద్రబాబు నాయుడికి నారా లోకేష్ పుట్టలేదు అని మాట్లాడాడు. సో అట్లాంటి వ్యక్తుల్ని ఇక్కడ ఈ జైలు, ఆంధ్ర జైలు అంటే చాలా తక్కువ, తీసుకెళ్ళి తిహార్ జైలు వేయాలని నా పర్సనల్ ఒపీనియన్. ఏమైంది నీకు? చెప్పు. ఫోన్ మాట్లాడుతాను. తర్వాత ఆయన కూడాను ఇప్పుడు రెడ్ బుక్ ప్రకారమే జరుగుతుంది పొలిటికల్ అని చెప్పేసి అంటున్నారు. రెడ్ బుక్ ప్రకారం ఏం ప్రభుత్వం నడపడం లేదండి. చంద్రబాబు నాయుడు ఏం ఫస్ట్ టైం కాదు సీఎం మన ఆంధ్రాకి. నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు ఆయన. ఆయనకు అన్నీ తెలుసు. ఆయన గ్రేట్ విజనరీ. రెడ్ బుక్ రాజ్యాంగం అనేది చాలా రాంగ్, అది రాంగ్ స్టేట్మెంట్ అది. అంటే అదే విధంగా చూస్తే ఆల్రెడీ ఈ రోజు వంశీ అంటే పక్కనే గన్నవరం పక్కనే గుడివాడ ఉంది. కొడాలి నాని కూడా ఆ రోజు ఏదైతే పాదయాత్ర చేస్తున్నప్పుడు లోకేష్ గారు రెడ్ బుక్ లో రాశాను, ఈసారి బట్టలు ఇస్తానని చెప్పేసి ఆయన చెప్పి. అసలు కొడాలి నాని జనాభా లెక్కలో లేడు. ఎందుకంటావా? ఆయన ఏమన్నాడు? 2024లో ఒకవేళ కానీ చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేగా గెలిస్తే, సీఎం పక్కన పెట్టండి, ఎమ్మెల్యేగా గెలిస్తే నేను చంద్రబాబు నాయుడు ఇంటికి వెళ్ళి అంటులు తోముతాను, ఆయన చెప్పులు కుడతా అన్నాడు. మరి ఎందుకు వెళ్ళలేదు, ఎందుకు తోమలేదు, ఎందుకు కుట్టలేదని నేను అడుగుతున్నాను చెప్పులు. సో అట్లాంటి వాళ్ళైతే మాత్రము జనాభా లెక్కలు లేరు. వాళ్ళ కోసం మాట్లాడడం కూడా వేస్ట్. కానీ ఆయన చేసిన పాపాలన్నీ పండాయి. త్వరలో ఆయన కూడా లోపలికి వెళ్తాడు, నో డౌట్ అబౌట్ ఇట్. అంటే నెక్స్ట్ రెడ్ బుక్ లో ఎవరెవరి పేర్లు ఉంటాయని అనుకుంటున్నారు? రెడ్ బుక్ ఎక్కడ ఉంది అసలు? రెడ్ బుక్ ఈస్ నాట్ దేర్. రెడ్ బుక్ ఈస్ నాట్ దేర్. చంద్రబాబు నాయుడుకి రెడ్ బుక్ తో పని ఏంటండి? ఆయన గ్రేట్ విజనరీ. ఆయన ఆంధ్ర రాష్ట్రాన్ని అత్యధిక సంవత్సరాలు పరిపాలించినటువంటి సీఎం చంద్రబాబు నాయుడు. ఆయనకి రెడ్ బుక్లు, గ్రీన్ బుక్లు పట్టుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళ కొడుకే చెప్పింది కదా, రెడ్ బుక్ లో ఆల్రెడీ మీ పేర్లను ఉన్నాయి, ఖచ్చితంగా వాళ్ళందరినీ మా ప్రభుత్వం వచ్చినాక ఖచ్చితంగా అరెస్ట్ చేస్తామని చెప్పిన విధంగానే ఇప్పుడు అరెస్ట్ చేస్తున్నారు కదా. లేదు, రెడ్ బుక్ ఆయన ఎందుకు పెట్టుకున్నాడంటే అప్పట్లో అక్రమంగా చాలా మంది సంపాదించుకున్నారు. సారా మీద అవ్వచ్చు, మందు మీద అవ్వచ్చు, ఇసుక మీద అవ్వచ్చు. సో వీళ్ళందరినీ కూడా మేము బయటకు తీస్తాము. దీని ద్వారా ఎంతో మంది చనిపోయారు. చాలా మంది కల్తీ సారా తాగి, కల్తీ లిక్కర్ తాగి చనిపోయారు కదా. అంతవరకు ఎందుకు? రాకేష్ మాస్టర్ చనిపోయిందిగా.